హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మీ ఇంటి పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ అయితే కార్తీక పౌర్ణమి రోజు అండి. ఎర్లీ మార్నింగ్ 2 కండి గుడికి వెళ్ళటానికైతే నేను ప్రసాదంగా పంచామృతం తయారు చేస్తున్నాను అనమాట. దీని ఫుల్ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఇక్కడ జస్ట్ ఫాస్ట్ క్లిప్లో మీకు చూపించేసాను అనమాట. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనే డీటెయిల్స్ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మేము స్టార్ట్ అయ్యే ముందు ఇలా దిష్టి తీసి బయలుదేరుతామండి. ఇది అందరూ చేసేదే మన హిందూ సాంప్రదాయంలో. ఎక్కడికైనా తీర్థయాత్ర కానీ బాగా దూరాలు వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ఇది పాటించి వెళ్తారు కదండి. మేము కూడా అలాగే చేస్తామండి. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీ గంగా పార్వతీ ముక్తేశ్వర స్వామి అండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మూర్తోటలో ఉంటుందండి. నేను వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ ఎవరు ఉంటారనమాట, గంగా పార్వతితో పాటు శివుడు. ఇది మనకి కృష్ణా నది తీరాన ఒడ్డున ఉంటుందన్నమాట. మనకి నదికి ఆనుకొనే ఉంటుంది. అడ్రస్ వచ్చేసి రేపల్లి అవనిగడ్డలో సుమారు ఒక 15 కిలోమీటర్ లోపలికి అయితే మోర్తోట అనే ఊరు వస్తుందండి. సో ఆ ఊర్లోనే ఈ శివాలయం అనేది ఉండేది అనమాట. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వెళ్తూ ఉంటాము. ఐ థింక్ ఇది 4th టైం అనుకుంటా వెళ్ళటము. సో ఇది మన గుంటూరు నుంచి అయితే 77 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మనకి ఒక 2.5 hours 2 hours పట్టేస్తుంది అనమాట. అంతకన్నా ఎక్కువ పట్టదనమాట. టెంపుల్ చిన్నదే కానీ బట్ మనకి ఆ పీస్ఫుల్నెస్ అదంతా చాలా బాగుండిద్దండి. ఎందుకంటే నదికి ఆనుకొనే ఉండిద్ది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము మా పాపకి 5th month నుంచి ఇక్కడికి రావటం అలవాటు అయిందండి. మాకు ఎవ్రీ ఇయర్ పౌర్ణమికి వచ్చి అభిషేకం చేయించుకుంటాం అనమాట. సో అభిషేకం ఎలా చేస్తాం ఏంటని కూడా నేను మీకు ఫర్దర్ బ్లాగ్లో చూపిస్తాను. సో ఇక్కడైతే నదీ స్నానం ఆచరించడానికి నదికైతే వెళ్తున్నామండి. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి. వై? బికాస్ లాస్ట్ ఇయర్ ఈ పార్కింగ్ సెక్షన్ అంతా ఏం పెట్టలేదు. బట్ ఈసారి మాత్రం అన్నీ పర్టికులర్గా గట్టిగా పెట్టారనమాట. పార్కింగ్ ఒక సైడ్, పోలీసులు కూడా ఎక్కువ మంది, జనాభా కూడా చాలా. అసలు లాస్ట్ ఇయర్ దాని మీద చాలామంది ఎక్కువ వచ్చారండి. నేను లాస్ట్ ఇయర్ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఈసారి వాటర్ అండ్ డెప్త్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉందండి. మనం ఆ కర్రలు పెట్టాం కదా, అది దాటి వెళ్ళకూడదు. ఆ కర్రలు పెట్టేంత కూడా నాకు చాలా నెక్ వరకు వచ్చేసింది అనమాట. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. సో మనం ఎప్పుడైనా నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుతా స్నానం చేస్తే చాలా మంచిదండి. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. నేను ఇక్కడ డిస్ప్లే కూడా వేస్తానండి. ఇక స్నానం అయిపోయిన తర్వాత ఆ ఒడ్డులోనే మనం చక్కగా ఇసుకతో శివలింగాన్ని తయారు చేసుకొని దీపారాధన చేసుకొని దామోదరికి సమర్పించామండి. తర్వాత ఉసిరి చెట్టు కింద చక్కగా 365 ఒత్తులు ఇంకా ఉసిరి దీపాలు అయితే మా వారి చేత వెలిగించానండి. ఎందుకు అంటే మనకి ఈ మధ్య రీసెంట్గా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదండి, 365 ఒత్తులు అనేది ఇంటి పెద్ద అంటే మా హస్బెండ్, మీ ఇంట్లో మీ హస్బెండ్ అలా వాళ్ళు వెలిగించాలి అని. సో మా వారి చేత వెలిగించాం అనమాట. చుక్కలు రాకముందు వెలిగించే దీపాన్ని ఆ దామోదరుకి సమర్పిస్తామని, చుక్కలు వచ్చిన తర్వాత వెలిగించే దీపాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తాం కదండి. చక్కగా దీపాలు అనేవి వెలిగించుకొని శివాష్టకం అయితే చదువుకున్నామండి నేను మా హస్బెండ్. చక్కగా దీపాలు అనేది వెలిగించిన తర్వాత చేతిలో పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు పట్టుకొని త్రయంబకం ఆవాహయామి దామోదరం ఆవాహయామి అని చెప్పి ఆ దీపాల మీద మనం ఈ అక్షింతలు పసుపు కుంకుమ అయితే వేయాలండి. పసుపు గౌరవం అయితే తయారు చేసుకొని దీపాలు అనేది వెలిగించేసుకున్నానండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని ఇక అభిషేకానికి అయితే వెళ్ళామండి. అభిషేకం వీడియో కూడా నేను విడిగా పెట్టాను. నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ వెళ్ళి ఆ అభిషేకం వీడియో కూడా చూడండి. ఆ అభిషేకం వీడియో అనేది మీరు స్వయంగా స్వామివారి ముందు కూర్చొని చేసినట్టే ఉంటుందండి. ఈ ఇయర్ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే మేము తీసుకోగలిగామండి. ఎందుకు అంటే మా ఇద్దరు పాపలతో మాకు కుదరలేదనమాట. ఇది లాస్ట్ ఇయర్ పిక్. సేమ్ ఇలాగే ఈ ఇయర్ కూడా తీసుకెళ్ళామని, ఎవ్రీ ఇయర్ అలాగే తీసుకెళ్తాం అనమాట. సో లాస్ట్ ఇయర్ పిక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఎలా తీసుకెళ్ళాము ఏంటనేది మీకు చూపిద్దామని చెప్పేసి. సో మనకి అభిషేకం టికెట్ అయితే 200 ఉంటుందండి. సో మేము ఎవ్రీ ఇయర్ 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఒక 9 or 11 వెరైటీస్ ఆఫ్ రసాలు తీసుకొని వెళ్తామండి. అండ్ మా చేతితో మేము స్వయంగా చేసిన పూలదండ కానీ మాకు తెలిసిన వాళ్ళు ఇష్టంగా చేసే వాళ్ళ దగ్గర పూలదండ చేయించుకొని అభిషేకం అయితే చేయించుకుంటామండి.
ఇక అభిషేకం అయిపోయి బయటకు వచ్చేసామండి. ఈసారి అభిషేకం మొత్తం చాలా బాగా జరిగింది. స్వయంగా స్వామివారు ముందు కూర్చొని చూసే భాగ్యం అయితే మాకు దక్కింది. ఆ వీడియో క్లిప్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చూడండి. ఇక్కడ గుడి ఆవరణ అంతా కూడా నేను మీకు చూపిస్తానండి. ఇంకా నదీ తీరానికి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే నదిలో దీపాలు వదలటానికి. ఇక్కడ చూసి ఎంత రష్గా ఉందో, సేమ్ ఇదే లాస్ట్ ఇయర్ క్లిప్ అండి. ఈ క్లిప్ అయితే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతతగా ఉంది. బట్ ఈ ఇయర్ మాత్రం డబల్ రష్ ఉందన్నమాట. అండ్ మనకి నది తీరాన అండ్ టెంపుల్ ముందు అయితే ఇలా పూజ సామాగ్రి కావాల్సిన మొత్తం మనకి ఇలా ఓపెన్గా అయితే పెట్టుంటారండి. మనకు కావాల్సినప్పుడు మనం బై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆ రావి చెట్టు కింద మేము ఎవ్రీ ఇయర్ దీపాలు అనేది వెలిగిస్తాం అనమాట. ఈ కారిడార్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది, బట్ ఈసారి ఫుల్ అయిపోయారనమాట. నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ వెలిగించిన క్లిప్ కూడా యాడ్ చేస్తాను. బట్ ఈ సంవత్సరం మాత్రం దేవాలయం ఎదురు ఉన్న ఉసిరి చెట్టు కింద అయితే మేము దీపాలు అనేవి వెలిగించేసామండి. మీరు కూడా ఇక్కడికి రావాలి అనుకుంటే ఇలా రెస్ట్ టైంలో కాకుండా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళండి, ఫ్రీ టైమ్స్లో. అప్పుడు మీకు ఆ పీస్ఫుల్నెస్, ఆ టెంపుల్ వైబ్స్ అనేవి చాలా బాగా ఉంటాయండి. అండ్ ఇలా రెస్ట్ టైంలో అయితే అసలు మనం దేవుని సరిగ్గా చూడలేము కూడా. ట్రస్ట్ మీ, మీకు ఆ ప్లేస్ అండ్ వైబ్ చాలా బాగా నచ్చుతుంది. మీరు కనుక నా ఛానల్ చూసి నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినట్టయితే నా ఛానల్లో చిన్న కమెంట్ అయితే ఇవ్వండి. ఇంకా ప్రసాదంగా ఇచ్చిన పులిహారని అయితే ఉసిరి చెట్టు కింద కూర్చొని నేను మా అమ్మ అయితే తిన్నామండి. జస్ట్ లైక్ వనభోజనాలు అన్నట్టుగా. అట్లీస్ట్ మనం అలా తినలేము కదా, తెచ్చుకోలేము కదా, అందుకని ప్రసాదంగా ఇచ్చిన దాన్ని మేము ఇక్కడ తింటున్నాం అనమాట. మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా చక్కగా మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే జరిగిందండి. మీ కార్తీక పౌర్ణమి ఎలా జరిగింది, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, కొత్త దేవాలయాలకి ఎక్కడికి వెళ్ళారని నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ ఇయర్ ఇక్కడ మంచిగా గర్ల్స్ అండ్ బాయ్స్కి వాష్రూమ్స్ కూడా కట్టించారండి. మీకు ఎదురు కనిపిస్తుంది కదా అక్కడ. లాస్ట్ ఇయర్ వరకు ఏం లేవు, మనం ఓపెన్గా మార్చుకోవడమే ఉందండి. సో ఈ ఇయర్ మాత్రం కార్ పార్కింగ్ వేరుంది, బైక్ పార్కింగ్ వేరుంది, అండ్ రెస్ట్ రూమ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నామండి. గుంటూరు వెళ్ళిన తర్వాత కూడా నేను మా పాత గుంటూరు శివాలయంలో దీపదానం ఎలా చేశాను అనేది కూడా నేను ఫుల్ వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తాను అనమాట. దాన్ని కూడా ప్లీజ్ వెళ్ళి చూడండి. నా వీడియోలు, నా ఇన్ఫర్మేషను అంతా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను మీ ఇంటి పిల్ల. దట్స్ ఇట్ ఫర్ మై వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.